హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జాతర మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూశాను, మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది, చాలా బాగుంది మూవీ, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. స్టోరీలోకి వెళ్తే ఒక గ్రామంలో ఒక దేవత అయితే వెలుస్తుంది గైస్. అయితే ఒక మనిషి అయితే దేవతకి అన్ని అలంకారాలతో చేసి తనకి పూజలు చేసి అన్ని దగ్గరుండి చూసుకుంటాడు గైస్. అయితే దేవత అతనికి మెచ్చి అతన్ని అయితే వరాన్ని అయితే ఇస్తుంది. అయితే అతను ఆ గ్రామ ప్రజలు బాగుంటే చాలనే కోరికైతే కోరుకుంటాడు గైస్. అయితే దేవత తనతో అంటుంది, నీ వంశంలో ఎవరైతే మళ్ళీ నీ తర్వాత నన్ను నీలాగా ఎవరైతే బొట్టు పెట్టి అలంకరించి పూజలు అయితే చేస్తారో నీ వంశంలో వాళ్ళకి ఆ వరాన్ని అయితే ఇస్తానని చెప్తుంది గైస్. ఇలా కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు గైస్. అయితే చాలామంది దేవత ఆ ఊరి మీద కోపంతో ఉంది అని అనుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ నాన్న చేసిన తప్పు, అంటే హీరో వాళ్ళ నాన్న పూజారి ఉంటారు, తను చేసిన తప్పు వల్ల దేవత ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయి వాళ్ళ మీద కోపంగా ఉందని అయితే ఊరు ప్రజలు అయితే అనుకుంటూ ఉంటారు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అయితే అందరూ ఆ ఊళ్ళో జాతర అయితే జరుపుదాం, మళ్ళీ దేవత తిరిగి వస్తుందని అంటారు గైస్. కానీ ఆ ఊళ్ళో జాతర అయితే జరగనివ్వరు. అయితే హీరోకి ఒక వ్యక్తి అయితే ఎదురవుతాడు. అతను చెప్తాడు, అసలు మీ నాన్న చనిపోవడానికి కారణం ఏంటి, అసలు దేవత ఈ ఊరి మీద ఎందుకు కోపంగా ఉంది అని హీరోకి ఒక అఘోర అయితే స్టోరీ అయితే చెప్తాడు గైస్. మళ్ళీ దీని అంతటి కారణం ఏంటి, అసలు దేవత నిజంగానే ఆ ఊరి ప్రజల మీద కోపంగా ఉందా, మళ్ళీ హీరో వాళ్ళ నాన్నని చంపింది ఎవరు, మళ్ళీ ఆ దేవత ఆ వంశంలో ఒకరికి ఒక వరాన్ని అయితే ఇస్తా అని చెప్పిన ఆ వరం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మళ్ళీ ఆ ఊరి ప్రజలు ఆ దేవత కోపాన్ని నుంచి మళ్ళీ బయటపడ్డారా, మళ్ళీ ఆ ఊరి ప్రజలు మంచిగా అయ్యారా, క్లైమాక్స్లో జరిగింది ఏంటి, హీరో ఏం తెలుసుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ జాతర మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్, చాలా బాగుంది. అందరు పర్ఫార్మెన్స్లు చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదో చూశాను, ఏదో నార్మల్గా ఉంటుంది, మన తలా మూవీ చూశాను అలానే ఇది కూడా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా డిఫరెంట్ గైస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు గైస్. స్టోరీ కూడా బాగుంది, అక్కడక్కడ కొద్దిగా కాంతారా కొద్దిగా కనిపిస్తుంది, అంటే వాళ్ళ హీరోకి వాళ్ళ డాడీ కనిపిస్తుంటాడు, అలా అక్కడ నాకు కొన్ని కాంతారా మూవీ సీన్స్ తీసుకున్నట్టు అనిపించింది. కానీ మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్, ఇది నా గ్యారంటీ. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, వాచ్ చేయండి గైస్, రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్, నాకు నచ్చింది గైస్, మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీకి చూడండి, వాచ్ చేయండి ఈ మూవీ జాతర, చాలా అంటే చాలా బాగుంది మూవీ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.